ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కీప్ దే హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఈ వాక్యము వింటున్న మీ అందరి హృదయములలో నుండి జీవధారలు బయలుదేరునుగాక. అనేక మందికి జీవమార్గమును మీరు చూపించుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత చక్కని మాట మనకి ఈరోజు చెప్తున్నాడో చూడండి. అసలైనది, శ్రేష్టమైనది, నిజమైనది, జాగ్రత్త చేసుకోవాల్సినది ఏమిటంటే హృదయమే. ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు వ్యక్తపరుస్తుంది. మన హృదయంలో ఏముంటుందో అదే నోరు వ్యక్తపరుస్తుంది. కాబట్టి మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలని దేవుడి వాక్యం చెప్తోంది. నోరు మాట్లాడినప్పుడు నోటి గురించి ఇంకొకటి కూడా ఉంది, జీవ మరణములు నాలుక వశము అని. జీవించడమైనా మరణించడమైనా మన మాటలోనే ఉంది. ఆ మాటకు సహకరించేది నాలుక. ఈ మాట అయినా కదిలే నాలుకను కదిలించేదైనా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో నుంచి వస్తుంది. దేంతో నింపబడిందో ఆ మాటలే బయటికి వస్తాయి. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి, కాపాడుకోవాలి. భద్రంగా అన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఇక్కడ హృదయంలో నుంచి ఏ దారులు బయలుదేరతాయట? జీవధారలు బయలుదేరతాయట. దేవుడెవరట? జీవమట. అంటే నీ హృదయంలో యేసుక్రీస్తు ఉంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. నీ నోటిలో నుండి, నీ నాలుకలో నుండి జీవపు మాటలు బయటికి వస్తాయి. అప్పుడు నీవు జీవిస్తావు, నీవు సంతోషిస్తావు, సమాధానంగా ఉంటావు. అవును, మనము జీవించాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అంతేకాకుండా జీవధారలు కదా, భూమిలో ఉన్న జలధారలు మనల్ని బ్రతికిస్తున్నాయి కదా, భూజలలు మనల్ని బ్రతికిస్తున్నాయి కదా. జలధారలు, ఆకాశము నుండి కురిసే జలధారలు మనల్ని బ్రతికిస్తున్నాయి కదా. మరి అదే మాదిరిగా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరినప్పుడు ఆ జీవధారలు ఈ లోకములో నశించుచున్న వారిని కూడా బ్రతికించాలి కదా. రక్షణ లేని వారికి రక్షణ కలుగునట్లు, మారు మనసు లేని వారికి మారు మనసు కలుగునట్లు, సత్యాన్ని ఎరగని వారు సత్యాన్ని ఎరుగునట్లుగా నీ ధారలు, జీవధారలు ఉపయోగపడతాయి. కాబట్టి నీ హృదయములో వాక్యమును నింపుకో. వాక్యముతో నింపబడి, వాక్యముతో నడిపింపబడితే జీవధారలు బయలుదేరతాయి. ఆ జీవధారలు, ఆ జీవపు మాటలు నశించుచున్న వారిని రక్షణలోనికి తీసుకొస్తాయి. నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీవు క్షేమముగుంటావు, నీ ఆత్మ, ఆత్మీయత, భక్తి, పరిశుద్ధత అన్నీ క్షేమంగా ఉంటాయి. అనేక మందిని కూడా నీవు రక్షణలోనికి నడిపించే వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడు? హృదయాన్ని కాపాడుకున్నప్పుడు. కాపాడుకోవడం అంటే ఎలా? ఏ దొంగ వస్తాడు మన హృదయాన్ని ఎత్తుకెళ్ళడానికి? ఏ దోచుకునేవాడు వస్తాడు మన హృదయాన్ని ఎత్తుకెళ్ళడానికి? అంటే సాధారణంగా మనం బయటికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు పోగొట్టుకుంటుంటాం, వస్తువులు పోగొట్టుకుంటుంటాం. గాజులని, కమ్మలని, పట్టీలని, జెంట్స్ అయితే పర్సులని, ఉంగరాలని, కొన్ని బ్యాగులని, లగేజీలని, బైకులని, కార్లని, ఈ వస్తువులన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం. సహజం. కొన్నిసార్లు అనుకోకుండా
పొరపాటున పోతూ ఉంటాయి. ఎందుకంటే ఎత్తుకెళ్ళడానికి ఎవడో ఒకడు ఉంటాడు, లేదా మిస్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది. కొన్నిసార్లు మిస్ చేసుకుంటాం. అయితే హృదయాన్ని ఎత్తుకెళ్ళడానికి ఏ దొంగ వస్తాడు? ఎవడు రాడే. ఏ దోచుకునేవాడు వస్తాడు? ఎవడు రాడు. దాన్ని ఎత్తుకెళ్ళి ఎవరు ఏం చేయలేరు. అయితే ఈ మనుషులెవ్వరూ రారు. ఈ మనుషులెవ్వరికీ హృదయముతో అవసరం లేదు. కానీ సైతాను, అపవాది అనేవాడు ఒకడున్నాడు. వాడు మొదటి నుండి కూడా దొంగ, మొదటి నుండి కూడా అబద్ధికుడు. వాడు ఎత్తుకెళ్ళే అవకాశం ఉంది మన హృదయాన్ని. వాడి మాటలను నింపి, అవిశ్వాసపు మాటలను నింపి, అసత్యపు మాటలను నింపి, అహంకారముతో నింపి, గర్వముతో నింపి, మూర్ఖత్వముతో నింపి, సోమరితనముతో నింపి, ప్రతి చెడ్డ ఆలోచనతో నింపి, అపరిశుద్ధమైన మాటలతో నింపి, పరిశుద్ధతను తీసివేసి పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు కలిగించి ఈ హృదయాన్ని వాడు బహుగా పాడు చేస్తాడు. వాడు మొదటి నుంచి కూడా దొంగ, వాడు అబద్ధికుడు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే, వాడు చేసేవన్నీ కూడా దొంగ పనులే. ఎందుకని? వాడు సాతాను, వాడు అపవాది. నువ్వు సంతోషంగా ఉంటే వాడు ఓర్వలేడు, నువ్వు సమాధానంగా ఉంటే వాడు చూడలేడు. ఖచ్చితంగా వాడు నీ సంతోషాన్ని, సమాధానాన్ని పోగొట్టాలని, దోచుకోవాలని చూస్తాడు. వాడి వద్ద నుండి మనం కాపాడుకోవాలి. అయితే వాడు ఎక్కడెక్కడ ఉంటాడు? వాడు సినిమా హాళ్ళల్లో ఎక్కువగా తిరుగుతుంటాడు. వాడు పేకాట ఆడే దగ్గర బాగా తిరుగుతుంటాడు. వాడు బారు షాపు చుట్టూ ఉంటాడు. ఆ కళ్ళు కాంపౌండ్ల దగ్గర ఎక్కువ కాచుకొని ఉంటాడు. ఇంకా వాడు వీధులలో మూలలలో కాచుకొని ఉంటాడు వాడు సైతాన్గాడు. ఇంకా వాడు క్రైస్తవుల ఇళ్ళ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు, క్రైస్తవుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? వాడికి కావలసినది, వాడు దొంగతనం చేయాలనుకునేది, వాడు దోచుకోవాలనుకునేది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. క్రైస్తవులు ఎక్కడున్నారో అక్కడుంది. ఆ ఇంట్లో నుండి సమాధానం, ఆ ఇంట్లో ఉండే సంతోషం, ఆ ఇంట్లో ఉండే సమృద్ధి, ఆ ఇంట్లో ఉండే సకలాశీర్వాదాలు దోచుకోవడానికి వాడు అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి గురించి ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. వాడు ఎట్లా ఉంటాడంటే గర్జించే సింహంలాగా ఉంటాడు. వాడు గర్జించే సింహంలాగా ఉంటాడు. వాడు గర్జించే సింహంలాగా ఉంటాడే కానీ వాడు గర్జించే సింహం కాదు. అసలైన గర్జించే సింహము యూదా గోత్రపు సింహము. ఆ సింహము గాని గర్జించిందనుకో, దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది సంబంధులు అణిగిపోతారు, లయమైపోతారు, బెదిరిపోతారు, కాలిపోతారు. ఆ యూదా గోత్రపు సింహం అలాంటిదన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ సాతాను కూడా సింహంలాగా కనపడాలని గర్జించు సింహము మాదిరిగా వాడు కనబడతాడు. కానీ వాడు సింహం అయితే కానే కాదు. సింహము, యూదా గోత్రపు సింహము ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహం అంటే సింహం కాదు, ఆ పోలికలు కాదు, కానీ ఆయన నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడని దేవుడి వాక్యం చెప్తోంది. కాబట్టి ఆయనంత నీతిమంతుడు లేడు. అందుకే ఆయన యోధా గోత్రపు సింహము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాడు దొంగిలడానికి వస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాడు ఎప్పుడు సెల్ ఫోన్లో కాచుకొని ఉంటాడు, ల్యాప్టాప్లో కాచుకొని ఉంటాడు, వాడు గుసగుసలాడే మాటలలో కాచుకొని ఉంటాడు. వాడు అప్పుడప్పుడు స్త్రీ రూపంలో కనబడతాడు, అప్పుడప్పుడు పురుషుని రూపంలో కనబడతాడు. ఏ విధంగానైనా సరే అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి క్రైస్తవుల నెమ్మది, సమాధానాన్ని దోచుకోవడానికి, వాడు హృదయంలో చొచ్చిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే హృదయంలోనికి వాడు రాకుండా ఉండాలంటే, అనగా వాడు చీకటి, యేసయ్య ఎవరు? వెలుగు. దేవునికి స్తోత్రం. వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అంటే యేసయ్య, యేసయ్య అంటే వాక్యము, జీవం అంటే యేసయ్య, యేసయ్య అంటే వాక్యము. హృదయములో గాని వాక్యము ఉంటే చీకటి అయిన అపవాది చీకటి రాలేదు. అప్పుడు మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోగలుగుతాం దేవుని బిడ్డలారా. కాబట్టి జీవధారలు మన హృదయంలో నుండి బయలుదేరతాయి. ఎప్పుడు? హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే. వాడుండే చోటుకి మనం వెళ్ళొద్దు, వాడున్నాడని తెలిస్తే మనం వెళ్ళొద్దు, వాడు ఉండే ప్లేసులకు మనం అసలు వెళ్ళకుండా జాగ్రత్త చేసుకోవాలి. కాపాడబడాలి అంటే
దేవుడి మందిరములో, ప్రార్థనలో, మంచి పరిశుద్ధుల సహవాసములో, ప్రార్థనాపరుల సహవాసములో మనం ఉండాలి. వాక్యముతో, దేవునితో, మోకాళ్ళ ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత, పవిత్రత అనే కంచెలల్లో, అనే కాపుదల కలిగిన కాంపౌండ్లలో మనం ఉండాలి. కానీ సైతాన్ ఎక్కడుంటాడో అక్కడ మాత్రం మనం వెళ్ళొద్దు. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ హృదయంలో మీరుండండి తండ్రి. ఎందుకంటే మీరుంటేనే మా హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి ప్రభువా. నీవుంటేనే మా హృదయంలో నుండి జీవధారలు బయటకు వచ్చి అనేక మందికి జీవమును, జీవాధిపతిని పరిచయము చేస్తాయి నాయన ప్రభువా. సువార్త ప్రకటించగలుగుతాము తండ్రి. రక్షణ మార్గము చూపించగలుగుతాము. నీతిమంతుడు అనేక మందిని బ్రతికిస్తారు. నిన్ను నమ్మినవాడు నీతిమంతుడు, నిన్ను హృదయంలో దాచిపెట్టుకున్నవాడు నీతిమంతుడు ప్రభువా. మేమెప్పుడు కూడా నీతిమంతులముగా ఉండాలి. మా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, తండ్రి. అలాగునే ఎప్పుడు మాకు సహాయం చేసి దేవా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించుమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీ రెక్కల క్రింద దాచి భద్రపరిచి మేలుతో, కృపతో నింపి సహాయం చెయ్యమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.